బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మొదటి వారాన్ని అతి కష్టం మీద పూర్తి చేసుకోగా 100 కోట్లకు పైగా షేర్ మార్క్ అందుకొని ఓవరాల్ గా డీసెంట్ గానే పర్ఫామ్ చేసినప్పటికీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే ఇంకా చాలా దూరం వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండో వారంలో అడుగుపెట్టిన తర్వాత అన్ని చోట్ల సినిమాకు థియేటర్స్ కౌంట్ చాలా వరకు తగ్గింది. నైజాంలో సినిమాకు అసలు కలెక్షన్స్ రావడం లేదు సరికదా చాలా సెంటర్స్ లో డెఫిసిట్లు, నెగటివ్ షేర్స్ కూడా పడుతూ ఉండటం గట్టి ఇంపాక్ట్ నే చూపెడుతూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా 7వ రోజుతో పోల్చితే 8వ రోజు బుక్ అయిన టికెట్ సేల్స్ కూడా చాలా వరకు డ్రాప్స్ ఉండగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా సాధించే అవకాశం ఉందని చెప్పవచ్చు. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ మరికాస్త పెరగవచ్చు. ఇక మిగిలిన చోట థియేటర్స్ కౌంట్ కూడా తగ్గగా హిందీలో కూడా ఈ రోజు పుష్ప 2 కు కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ఇంపాక్ట్ వల్ల స్క్రీన్ కోట్ పెరిగింది. అక్కడ కూడా కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను ఈ రోజు సాధించే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే సినిమాకు వచ్చిన టాక్ ఇవి పర్వాలేదనిపించే కలెక్షన్లే అయినా కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే మట్టుకు ఇంకా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సినిమా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాక్సాఫీస్ దగ్గర. ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 8 రోజులకు గాను సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.